హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కరణ్ వ్లాగ్స్. మీరు నా ఛానల్‌ని ఫాలో అవుతున్నట్లయితే, మన ఛానల్‌లో రకరకాల కేక్స్, ఫడ్జెస్, బ్రౌనీస్ అన్నీ హెల్తీ వెర్షన్‌లో చేస్తూ ఉంటాను. ఇప్పటికే మీకు తెలిసుంటే ఓకే. మీకు తెలియకపోతే ఒక్కసారి ఛానల్‌ని చెక్‌ఔట్ చేయండి. అండ్ ఈరోజు స్పెషల్ రాగి బనానా చాక్లెట్ ఫడ్జ్. మీకు ఫస్ట్ అండ్ సెకండ్ పిక్స్‌కి తేడా చూసారు కదా! ఇలా చేసిన వెంటనే అలా అయిపోయిందనమాట. ప్రాసెస్ చాలా సింపుల్. మీకోసం క్విక్‌గా చూపించేస్తాను. దానికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీనికి బాగా పండిన బనానాలే బావుంటాయి. అంటే బాగా మగ్గిన అరటిపండ్లే చాలా బావుంటాయి. మనం ఒక్కొక్కసారి అరటిపళ్ళు కొంచెం మగ్గితే కూడా తినడానికి అంత పెద్ద ఇష్టపడం కదా! అలా ఎప్పుడైనా ఎక్కువ మిగిలితే కనుక ఇలా ట్రై చేసి చూడండి. అండ్ దీంట్లో నేను ఒక హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టింది కాకుండా బయట పెట్టిందనమాట. తర్వాత దీనిలోకి 1 కప్ ఆఫ్ బెల్లం పౌడర్, తర్వాత పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా పర్లేదు, పల్లి నూనె లాంటివి మాత్రం తీసుకోవద్దు, ఆ స్మెల్ అనేది పట్టేస్తుంది. అండ్ చిటికెడు సాల్ట్, ఇంతే. ఇవన్నీ వేసిన తర్వాత మెత్తటి పేస్ట్‌లా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక ఫుల్ కప్ ఏదైతే మనం తీసుకున్నామో బెల్లం పొడి, ఆ బెల్లం పొడికి ఫుల్ కప్ రాగి పిండి అనమాట. ఇది స్ప్రౌటెడ్ రాగి పిండి, అంటే మొలకలు వచ్చిన దాన్ని రాగి పిండి ఇంట్లోనే చేశాను నేను. దాని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక్కసారి వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. ఇంట్లోనే మనం తయారు చేసుకున్న వస్తువులతో ఇలా చేసుకొని తింటే ఆ ఆనందమే వేరు కదా! అండ్ దీనిలోకి హాఫ్ కప్ కోకో పౌడర్ లేదా చాక్లెట్ పౌడర్, తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ ఫుల్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఈ 2 కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. యాడ్ చేసుకొని దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా పూర్తిగా కలిసిపోయేలా కలుపుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ఇందాక మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా బనానా అండ్ మిక్చర్, దాన్ని కూడా ఈ వీటిలో వేసేసుకొని ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి రాగి పిండి కొంచెం థిక్‌గా ఉంటుంది. అంటే మన మైదా లేదా గోధుమ పిండి లాగా ఉండదు కదా! సో అందులోనూ ఇది మొలకలతో చేసిన రాగి పిండి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. మీరు ఇలా బ్లెండ్ చేసేటప్పుడు, అంటే ఇలా కలుపుకునేటప్పుడు చూసుకొని కలుపుకుంటూ ఉండండి. ఒకేసారి ఎక్కువ అమౌంట్ వేయొద్దు. అలాగని ఇలా డ్రైగా ఉన్నప్పుడే మీరు చేయొద్దనమాట. తర్వాత మనం దీనిలో కన్సిస్టెన్సీకి సరిపడా పాలు పోసుకుంటూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మనం చేసేది ఫడ్జ్. ఒకవేళ మీరు కనుక దీన్ని స్పాంజ్ కేక్ లాగా చేద్దాం అనుకుంటే కనుక మీరు దీంట్లో కొంచెం హాట్ వాటర్ పోసుకుంటే ఇది కొంచెం స్పాంజీగా వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను బేక్ చేయట్లేదు, స్టీమ్ చేస్తున్నాను, అంటే ఆవిరి మీద ఉడికిస్తున్నాను. ఇదెందుకు అంటే ఇప్పుడు బేక్ చేసేటప్పుడు మనకి కొంచెం ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కానీ ఫడ్జ్‌లో స్టీమ్ చేసేటప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఒక కడాయిలో నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా నీళ్లు పోసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసుకుంటున్నాను. స్టాండ్ పెట్టి మనకి తగిన నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసుకుంటే కనుక మనము ఆ ఫడ్జ్‌లోకి అయితే వచ్చేస్తాయి నీళ్లు. సో అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక బేకింగ్ టిన్‌లోకి కొంచెం గీ కానీ బటర్ కానీ రాసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను అలవాట్లో పొరపాటుగా ఒక మిస్టేక్ చేశాననమాట. ఆ మిస్టేక్ ఏంటో కూడా మీకు చెప్తాను. మీరు ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటే ఆ చిన్న తప్పు చేయొద్దు. బట్ తర్వాత నేను దాన్ని తీసేసాననుకోండి. అదే ఈ బేకింగ్ షీట్. యాక్చువల్‌గా నేను ఎప్పుడు కూడా కేక్ బేక్ చేసేటప్పుడు బేకింగ్ షీట్ వాడతాను. కానీ నేను స్టీమ్ చేస్తున్నానని నాకు కొంచెం కూడా అప్పుడు అసలు ఆలోచన లేకుండా యాజ్ ఎ ప్రాసెస్‌గా నేను ఇందులో బేకింగ్ షీట్ వేసేసాను. తర్వాత నాకు ఓహ్ మై గాడ్! ఇందులో బేకింగ్ షీట్ వేసానే అని చెప్పి తర్వాత తీసేసాను. తీసేసి మళ్ళీ ఆ టిన్ కడిగి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేశాను. మీరు కూడా గుర్తుపెట్టుకొని స్టీమ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కింద బేకింగ్ షీట్ అయితే వేయక్కర్లేదు. అంటే పార్చ్‌మెంట్ పేపర్ అంటారు కదా! లేదా బటర్ పేపర్ అంటారు, అదైతే వేయాల్సిన అవసరం లేదు. సో ఇలా నేను 30-35 మినిట్స్ ఇలా నేను బేక్ చేసుకుంటున్నాను, అంటే స్టీమ్ చేసుకుంటున్నాను. స్టిల్ ఇది ఇలా ఉంది కదా! మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక 5-10 మినిట్స్ కనుక ఇలా వదిలేస్తే ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసి ఒక పళ్ళెంలో పెట్టాను. ఇది పూర్తిగా బేక్ అయిపోయింది, స్టీమ్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఎడ్జెస్ చూసారా ఎలా వంచలు ఎలా దానికి అతుక్కోకుండా విడిగా ఉన్నాయి కదా! సో ఇక్కడ నేను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ అన్నీ ఒకసారి ఇలా క్లీన్ చేసేసి ఇక్కడ మీకు కేక్ ఎలా వచ్చింది అని చూపిస్తాను. ఐ మీన్ ఫడ్జ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగో చూసారా ఎంత ప్లఫీగా ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంది. టేస్ట్ అంతే బాగుందని మాకు ఎలా చెప్తున్నామంటే మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా! నేనిక్కడ పైన చాక్లెట్ గనాష్ వేద్దాం అనుకున్నాను. నేనే తయారు చేసి వేద్దాం అనుకున్నాను. బట్ అప్పుడు నాకు ఇక్కడ డార్క్ చాక్లెట్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో కనిపించలేదు. సో నేను ఒక డైరీ మిల్క్‌తో ఇలా పైన గనాష్ వేస్తున్నాను. సో మీరు కావాలనుకుంటే కనుక డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసి బటర్ వేసి ఇంకా స్వీట్నర్ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. లేదు మనకి అంత ఓపిక లేదు అంటే ఇలా నాలాగా ఒక
డైరీ మిల్క్ లేదా ఒక చాక్లెట్ తీసుకొని వచ్చి దాన్ని మెల్ట్ చేసేసి, మెల్ట్ అంటే వేడి నీళ్ళలో వేసేసి మెల్ట్ చేసి ఇలా దీన్ని ఇలా పూర్తిగా గనాష్ లాగా చేసేసి పైన చాక్లెట్ క్రీమ్ లాగా చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే పైన కొంచెం కచ్చాపచ్చాగా దంచి లేదా తురిమి పెట్టిన జీడిపప్పు ముక్కలు అయితే వేస్తున్నాను. డెకరేషన్కే కాదు, మధ్య మధ్యలో క్రంచీగా చాలా బాగుంటుంది తింటుంటే. అండ్ ఇదిగో మన చాక్లెట్ ఫర్జ్ బనానాతో రెడీ అయిపోయింది. ఇంకా అసలు ఈ టేస్ట్ ఎంత బాగుందంటే నేనేదో చెప్పుకోవడం కాదు, మీరు తయారు చేసి మీరే చెప్పండి నాకు ఎలా వచ్చిందో, మీ ఇంట్లో అందరికీ నచ్చిందో లేదో. మా ఇంట్లో అయితే మా ఇంట్లో కేక్స్ అలాంటివి పెద్ద ఎక్కువ ఇష్టంగా తినరు. నేనైతే చేస్తాను, ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీ చేస్తాను, అందరికి ఒక పీస్ తినేస్తే అయిపోతుంది అన్నట్టు. ఏదైనా సందర్భం వల్ల కానీ లేదంటే మామూలుగా కూడా ఎప్పుడైనా క్రేవింగ్ వచ్చినప్పుడు నేనే తయారు చేస్తాను. రకరకాల ఫ్లవర్స్తో తయారు చేస్తుంటా. అండ్ ఇక్కడైతే మా పాప కట్ చేస్తుంది. ట్రస్ట్ మీ, 1 మినిట్కి ఇలా అయింది, నెక్స్ట్ మినిట్కి ఇది ఒక్కటే మిగిలింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కూడా ఖచ్చితంగా రెసిపీ ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. బాయ్ బాయ్.